పాపాత్ముడు పెద్దిరెడ్డి, పాపాల పుట్ట మిథున్ రెడ్డి గురించి రాజకీయ ఉన్మాది జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పచ్చి అబద్దాలు డబ్బాలు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి క్లాస్మేట్స్ అని చెప్పి పచ్చి అబద్దాలు చెప్తున్నాడు జగన్ రెడ్డి. పెద్దిరెడ్డి వయసేమో 71, చంద్రబాబు నాయుడు గారి వయసేమో 74. మరి ఏ రకంగా క్లాస్మేట్స్ అవుతారో నాకైతే అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ నమ్మేస్తారనుకుంటారు. జగన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు నువ్వు చేసిన అరాచకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించి గూబ గుయ్యమన్నట్టు కొట్టి ఆడుకుందాం ఆంధ్ర అని చెప్పి 11 మందిని ఇచ్చి మూల కూర్చోబెట్టినా సరే సిగ్గు శరం లేకుండా ఇంకా అబద్దాలు మాట్లాడుతున్నాడు జగన్ రెడ్డి. అయినా పుంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ఎంతమంది బలైపోయారు, ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయానికి నిన్న పుంగునూరు పోలీస్ స్టేషన్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మీద పెట్టిన కేసులే సాక్ష్యము. ఆఖరికి ఆడవాళ్ళ మెడలో మంగళసూత్రాలు కూడా లాక్కున్నారు, దోచుకున్నారని చెప్పి కేసులు పెట్టారంటే ఇంతకంటే నీచమైన రాజకీయ కుటుంబం ఏ రాష్ట్రంలోన భూప్రపంచం మీద ఉంటుందా పెద్దిరెడ్డి? అలాంటి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పొగుడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎంత మెంటల్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా అర్థమైందని నేను అనుకుంటా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలు మళ్ళీ నమ్మి మోసపోకండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ ఉన్మాది అనే విషయం గుర్తుపెట్టుకోండి.